జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ బామలు సత్యభామలు టీం తరపున దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మ దయ మనందరికీ ఉండాలి. ఈ రోజు అమ్మవారు కాత్యాయని దేవిగా మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. సో అమ్మ ఆశీస్సులతో మనందరం హ్యాపీగా ఉండాలి. ఓకే, ఈరోజు మనం వచ్చేసాం మన కాకినాడ. ఎలా ఉన్నారు? అది మా హుషారు రేంజ్ లో ఉంది. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్యభామలు, పవర్డ్ బై సిరి డ్రెస్ డివైన్. ఓకే, మరి మా వాళ్ళు చాలా హుషారుగా ఉన్నారు. ఇక లేట్ చేస్తే అస్సలు ఒప్పుకునేలా లేరు. ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబు ఆల్ రైట్. కాకినాడ అంటే హుషారు, హుషారు అంటే కాకినాడ, కాకినాడ లేడీస్ అంటే కెవ్వు కేక. అవునా? అంతేగా అంతేగా. చూద్దాం, ఇప్పుడు చూపిస్తుంది మా సిస్టర్. ఏం పేరు? అంబిక. అంబిక. అంబిక బావ పేరేంటి? గుప్తా. గుప్తా ఏం చేస్తాడు? నాకెప్పుడు సపోర్ట్ గా ఉండ. అది కాకుండా ఇంట్లో గిన్నెలు తోమడం, బట్టలు తోమడం కాకుండా ఏం చేస్తారు? తప్పదు కదా నన్ను చేసుకున్నాక. నాకు ఈ టార్చర్ ఏంటి? పాపం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టాలు బావగారికి? 12 years. 12 సంవత్సరాలు. ఏ పెళ్ళైనా ఒక 6 నెలలైనా హ్యాపీగా ఉండనివ్వా? అప్పటి నుంచి మొదలెట్టేసావా? లేదు, ఇప్పుడు ఫ్రీ అయిపోయారు. ఇప్పుడు ఫ్రీ అయిపోయి పిల్లల్ని ఇచ్చేసాం కదా, వాళ్ళ డ్యూటీ చూసుకుంటారు. ఇప్పుడు అలవాటు అయిపోయింది. డ్యూటీ ఏం డ్యూటీ? చిల్డ్రన్స్ డ్యూటీ. ఓకే బేబీ, నువ్వు ఎలా అంటే అలా. అంగల్ డ్యూటీ, బట్టల డ్యూటీ కాదు, చిల్డ్రన్స్ డ్యూటీ కూడా అంట. నువ్వేం చేస్తావు సిస్టర్ ఇంట్లో? మీ ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటాం అన్ని. ఓకే, చలో. మరి సరదాగా ఇద్దరిలో ఎప్పుడైనా గొడవ పడ్డప్పుడు ఎవరు ముందు కాంప్రమైజ్ అయ్యేది? నేనే. ఆయన అసలు ఎవరా? మగాడు కదా. ఎక్కువ అలా అని కాదు, మగాడు కదా ఎందుకులే అని నేనే కాంప్రమైజ్ అయిపోతాను. అచ్చా, ఇన్ని విషయాల్లో ఆల్మోస్ట్ 99 విషయాల్లో అన్ని హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మనం కాంప్రమైజ్ అవ్వక తప్పదు. 99 విషయాల్లో ఆయన తగ్గినప్పుడు ఒక విషయంలో నువ్వు తగ్గడంలో తప్పేం లేదు. సరే, మొదలెడదాం. జాగ్రత్తగా విను. కాకినాడ బుల్లి కాక్రోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక. కింద పడి దొర్లుతూ కాలువ పక్క నుంచి పారిపోయారు జనాలు నవ్వలేక. కాకినాడ బుల్లి కాక్రోచ్ ని వేసింది. కాక్రోచ్ ని వేయలేదు, కాక్రోచ్ ని తినాలంటే ఏంటో. కాక్రోచ్ ని చేసి వేసింది బుల్లి. ఏం చేసింది? కాక్రోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక. కాకినాడ బుల్లి కాక్రోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక. ఇలా నెక్స్ట్ ముక్కలో లేవు, ఇక్కడ లాగులు ఉండవు. బ్రదర్ కదా తప్పదు. ఏ అందరూ సిస్టర్లే, మరి అప్పుడు ఏం చేయాలి? కాకినాడ బుల్లి కాక్రోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక. కింద పడి దొర్లుతూ కాలువ పక్క నుంచి పారిపోయారు జనాలు నవ్వలేక. కాకినాడ బుల్లి కాకిరోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక. కింద పడి దొల్లలేక కాలువ పక్క నుంచి వెళ్లారు నవ్వలేక. ఇక్కడేమో దొరలేక అన్నావు, అక్కడ నవ్వలే. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? కాకినాడ మళ్ళీ వినా. కాకినాడ బుల్లి కాక్రోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక. కింద పడి దొల్లుతూ జనాలు కాలువ పక్క నుంచి పారిపోయారు నవ్వలేక. ఇందాకేమో తగ్గేదేలే అంది, ఇప్పుడేమో తుత్తు అంటుంది. కాకినాడ బుల్లి కాక్రోచ్ ని వేసింది. అయ్య బాబోయ్, కాక్రోచ్ ని నేను పోతాను, నాకు ఇది వద్దు. ఇంకొకసారి చెప్పకపోతే పనిష్మెంట్ ఉంటది. రెడీ. కాకినాడ బుల్లి కాక్రోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక. కింద పడి దొర్లుతూ కాలువ పక్క నుంచి పారిపోయారు జనాలు నవ్వలేక. కాకినాడ బుల్లి కాక్రోచ్ ని చూసి వేసింది కెవ్వు కేక. కింద పడి దొల్లలేక జనాలు వెళ్ళారు. నేను ఇంకా ఆగలేక వెళ్తున్నాను పక్కకి. మా అంబికకి ఇప్పుడు దాకా చాలా అందంగా ఉంటది. ఇక మీదటి ఇంకా గుప్తా బావ గారు, ఇక మీరు రోజు శ్రీలీలను చూసినట్టే. బ్యూటిఫుల్ అంబిక. సో నేను ఇచ్చిన టంగ్ ట్విస్టర్ చెప్పలేని కారణంగా నీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే, నేను ఒక టాపిక్ ఇస్తాను, దాని గురించి నువ్వు ధారాళంగా మాట్లాడాలి. చిన్నప్పుడు స్కూల్లో మాట్లాడేవారు కదా, 50 వ్యాసం రాయండి, 12 లైన్లు 100 లైన్లు అని. బొద్దింక గురించి అందంగా చెప్పాలి మాట్లాడుతూ. రెడీ, 3, 2, 1 గో. మా ఇంట్లో ఉంది బొద్దింక. దాన్ని చూసి భయం వేసింది నాకింకా. అది చూడలేక మా పిల్లలు చాలా సంతోషంగా బాధపడుతున్నారు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సంతోషంగా బాధపడ్డవేంటో అది మా కాకినాడ. ఎక్కడ బొద్దింకలు వచ్చి మా ఇంట్లో పెట్టిని పిల్లల్ని కూడా పెట్టాయి. అవి ఎక్కడైనా పెడతాయి. ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదు వాటికి. పాపం ప్రతి ఒక్క మహిళ ఆల్మోస్ట్ ఒక 5-6 లక్షల కాక్రోచ్లు తినే ఉంటదంటే. నాకు తెలియదు బాబా, నేను అనలేదు ఇది. గట్టిగా చెప్పండి మా సిస్టర్ కి. మీ పేరేంటి? గాయత్రి ప్రియ. గాయత్రి ప్రియ. పెళ్ళైన తర్వాత బావగారికి నీకు
ఆయన యుద్ధంలో ఎన్నిసార్లు అప్పడాల కర్ర వాడావు, ఎన్నిసార్లు అట్ల పుల్ల వాడావు? 4 సార్లు అప్పడాల కర్ర. ఓ అమ్మ లెక్కెట్టింది. ఇప్పుడు మనం టక్కని మాట్లాడుకుందాం. ఆ రోజు నీ పెళ్లి చూపులు. అప్పుడు బాగా వచ్చాడు లోపలికి. ఏం పేరు బాగారి పేరు? లక్ష్మణ్. లక్కీ. లక్కీ అనుకున్నాడు నాకు లక్కీ దొరికిందని. సరే ఆ రోజు పెళ్లి చూపులు ఏం జరిగింది చెప్పు. ఇద్దరం చూసుకున్నాం, నచ్చామని చెప్పుకున్నాం అంతే. ఇది పక్కన పేరెంట్స్ ఉన్నారని కూడా ఏం చూసుకోలేదా? దేనికి? మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఉంటున్నారు కదా, దీనికి కూడా వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా విను, మళ్ళీ మళ్ళీ చెప్పను. ఒకవేళ చెప్పలేకపోతే పనిష్మెంట్ ఉంటది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందరవనం. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బస్సెక్కి బందరు వెళ్లి తిందాం బాదం పప్పు వేసిన తొక్కుడు లడ్డు. మీరు చెప్తే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుక్కో, గట్టిగా పట్టుకోవాలి అలా. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బస్సెక్కి బందరు వెళ్లి తిందాం బాదం పప్పు వేసిన తొక్కుడు లడ్డు. బస్సు ఎక్కి బందరు వెళ్ళి తిందాం బాదం పప్పు వేసిన తొక్కుడు లడ్డు. రెండు కలిపి చెప్పు. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. అక్క తొందరపడుతుంది అక్క. చెప్పేది అక్కడి నుంచి తుత్తు అన్నావు కదా, ఇక్కడ బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బస్ ఎక్కెళ్ళింది బందర్కి బాదం పప్పు తొక్కుడు లడ్డు. బస్ ఎక్కి వెళ్ళిపోయిందా? చూస్తా అలా ఊరుకున్నా వేటి మరి వాళ్ళు మాట్లాడలేకపోయివా? అందుకే బంగారు గుడ్డుతో వెళ్ళాను కదండి, మాట్లాడకుండా. కూడా వెళ్ళే పెట్టి పట్టుకొని వెళ్ళాలి కదా బంగారు గుడ్ని. సరే ఇప్పుడు డాన్స్ చేస్తూ చెప్పాలి నేను. ఓకే, అసలు భూమి కదలాలి. బంగాళాఖాతంలో దొరికింది బంగారు బాతుగుడ్డు. బంగాళాఖాతంలో దొరికింది బాతుగుడ్డు. బందరికి వెళ్దాము బస్ ఎక్కి బాదం పప్పుతో తొక్కుడు లడ్డు తిందాము. ఓకే, పేరేంటి? భార్గవి. ఎవరిని అడిగి పెట్టుకున్నావు నా పేరు? పెట్టుకోవాలంటే ఓకే భార్గవి, మొత్తానికి నా పేరు పెట్టుకున్నావు. సర్లే క్షమించి వదిలేసా. కాకినాడ బుల్లి కాక్రోచ్ చూసి వేసింది కెవ్వు కేక. కింద పడి దొర్లుతూ కాలువ పక్క నుంచి పారిపోయారు జనాలు నవ్వలేక. కాక్రోచ్ తప్పించి ఇంకేం రాదు నాకు. ఐ లవ్ కాక్రోచ్, ఐ ఈట్ కాక్రోచ్. ఏడక కాకినాడ బుల్లి కాక్రోచ్ చూసి వేసింది కెవ్వు కేక. కింద పడి దొర్లుతూ కాలువ పక్క నుంచి పారిపోయారు జనాలు నవ్వలేక. కాలువ పక్కన కింద పడి దొర్లుతూ కాలువ పక్క నుంచి పారిపోయారు జనాలు నవ్వలేక. కింద పడుతూ దొల్లుతూ కాలువ నుండి పారిపోయారు. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. కాకినాడ బుల్లి కాక్రోచ్ చూసి వేసింది కెవ్వు కేక. కింద పడి దొర్లుతూ కాలువ పక్క నుంచి పారిపోయారు జనాలు నవ్వలేక. కాకినాడ బుల్లి కాక్రోచ్ చూసి వేసింది కవ్వు కేక. అది అవదమ్మా. ఈ రోజుకి ఇది అయ్యేలా లేదు. నక్క ఎలా అరుస్తుంది? కుక్క, పిల్లి, ఆవు, అమ్మా. ఇది మాత్రం బాగా చెప్పిందండి. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఓకే, మీ పేరేంటండి? లక్ష్మి. లక్ష్మి. ఓకే, రెడీ, జాగ్రత్తగా విను. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం. సరికొత్త హంగులతో కళకళలాడుతున్న సరోవరం. అస్సలు ట్రై చేయను కూడా అవ్వట్లేదు. జాగ్రత్తగా విను. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందరవనం. సరికొత్త హంగులతో కళకళలాడుతున్న సరోవరం. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందర నగరం. సరికొత్త హంగులతో కళకళలాడుతున్న సరోవరం. సరికొత్త హంగులతో సరదా సరికొత్త హంగులతో కళకళలాడుతున్న సరోవరం. సరికొత్త హంగులతో సరదాగా 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 రెడీ అయిన సుందరవనం. లాగలేమో దేవుడా. సర్వాంగ సుందరంగా ముస్తాబైన సుందరవనం. సరికొత్త హంగులతో కలకల్లాడుతున్న సరోవరం. అమ్మయ్య, గట్టిగా చెప్పండి బాబాయ్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మన సెకండ్ రౌండ్. ఓ శివంగి, ఓ శివంగిలో ఈరోజు మనం ఆడుతున్న గేమ్ పట్టు రాణి పట్టు. అంటే ఇది ఒక టీమ్ గేమ్ అనమాట. టీం అందరూ కలిసి చాలా ఫాస్ట్ గా ఆడితే ఎక్కువ పాయింట్లు వస్తాయి. 4 టీం ఆడుతున్నారు. ఫస్ట్ పర్సన్ టిష్యూని ఇలా తీసి ఓపెన్ చేసి చాలా ఫాస్ట్ గా, ఇచ్చిన టైం 30 సెకండ్స్ ఉంటాయి. మీరు 30 సెకండ్స్ లో ఓపెన్ చేసి ఇది నోట్లో పెట్టుకొని వదిలేయాలి చేతులు. అక్కడి నుంచి ఈ కింద మీరు టచ్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత మీరు అక్కడి నుంచి టచ్ చేసి అక్కడి నుంచి తీసి ఫైనల్ గా చేతులు టచ్ చేయకుండా దాని మీద వేయాలి. టిష్యూ చిరిగిపోయింది అనుకోండి, పక్కన పడేసి ఇంకో టిష్యూ తీసుకోవాలి. పట్టు రాణి పట్టులో పట్టు పట్టడానికి మొదటి 4 రెడీగా ఉన్నారు. సో ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. స్టార్టింగ్ ఎడ్జ్ ఉంటే ఎండ్ ఎడ్జ్ లోనే పట్టుకోవాలి, మిడిల్ లో పట్టుకోవద్దు. అది రూల్. ఓకే, 3, 2, 1 గో.
అది ఎడ్జ్, డౌన్ 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 ఎడ్జ్ లో. గట్టిగా కొరికేస్తుంది మా అక్క, ఏం చేస్తుంది? లిఫ్ట్ కొంచెం తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసేసుకుంటే తీయగా ఉందని. ఓకే 1 అయింది. ఓకే, మన ఫస్ట్ టీం నళిని, శిల్ప, దివ్య, మీనాక్షి ఎన్ని పాయింట్లు సాధించారో చూద్దాం. 1, 2, 3, 4, 5 పాయింట్లు సాధించారు. సూపర్. ఓకే, ఈ రోజు మనం ఓషి వెంగళ ఆడుతున్నాం పట్టురాణి పట్టు గేమ్. మరి మొదటి టీం 5 పాయింట్లు సాధించారు, సెకండ్ టీం ఆడడానికి రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఫాస్ట్ గా చేయాలి. సో నెక్స్ట్ పర్సన్ ఎడ్జ్ లో పట్టుకున్నాడు, పైన వాళ్ళు వదిలేయాలి, లేదంటే అప్పటికే తడిచిపోయి నానిపోయి ముక్కలైపోద్ది. అర్ర చేతులు వెనక్కి పెట్టుకోండి. ఇది నేను కౌంట్ చేయను, చేతులు టచ్ చేయకూడదు. ఎడ్జ్ 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 డౌన్. 1 డౌన్ లో డౌన్ లో. ఎడ్జ్ పట్టుకోవాలి. స్టాప్. ఓకే, ఎన్ని అయినాయో చూద్దాం. సెకండ్ టీం. సో ఫస్ట్ ఒకటి చేతులతో వేసారు కాబట్టి తీసేస్తున్నా. 1, 2, 3, 4 పాయింట్స్. ఈరోజు మనం ఓషి వెంగిలో ఆడుతున్నాం పట్టురాణి పట్టు గేమ్. మరి ఎప్పటి వరకు చూస్తే 2 టీంలు ఆడారు. ఫస్ట్ టీం 5 పాయింట్లతో ఉన్నారు, సెకండ్ టీం 4 పాయింట్లతో ఉన్నారు, అండ్ థర్డ్ టీం ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. రెడీ 3, 2, 1 గో. మిడిల్లో పడితే 1 పాయింట్, ఎండ్ లో పట్టుకోవాలి. మీరు పైకి ఉండండి అమ్మా, మీరు పైకి ఉంటే తన ఎడ్జ్ లో పట్టుకోగలుగుతుంది. స్టాప్. మిడిల్లో పట్టుకున్న కారణంగా ఒకటి తీసేసా, ఒకటి నెక్కతో పెట్టిన కారణంగా తీసా. 1, 2, 3 పాయింట్స్. ఓకే, మరి 3 పాయింట్లు సాధించారు. వెల్ ప్లే, గో. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబం అనుకుని తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు పూర్ణిమ గారు. పూర్ణిమ గారు ఎలా ఉన్నారు? మా బాగానే ఉన్నానండి. సో ఇదంతా మన కుటుంబం, మన జెమినీ ఫ్యామిలీ. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో సంకోచం లేకుండా ప్రశాంతంగా చెప్పండి. అంటే మా ఫాదర్ మదర్ కూడా రీసెంట్ గానే ఎక్స్పైర్ అయ్యారండి, దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను నేను. అంటే కరోనా టైంలో మనకి అటు ఇటు ట్రావెలింగ్ అన్నది ఎక్కడికక్కడ బంద్ చేశారు. ఆ టైంలో ఏమైందంటే ఆయన నా మీద బెంగ పెట్టుకొని ఫుడ్ అది మానేశారు. అయ్యో. ఆయన హెల్త్ వైజ్ గా చాలా కంప్లీట్ గా హెల్త్ గా బాగున్నారు. కాకపోతే మేము వెళ్ళట్లేదని చెప్పేసి, రావట్లేదని, ఫోన్లో కూడా మాట్లాడిన కూడా ఆయన సాటిస్ఫాక్షన్ అయ్యేవారు కాదు. అవ్వక నేను కనిపించక ఆయన ఫుడ్ అన్నది టోటల్గా మానేసి 3 months అలాగే ఉన్నారండి. వాటర్ లిక్విడ్ తీసుకుంటానే అలాగే ఉన్నారు. అలాగే ఉండి ఒక 3 months తర్వాత ఎక్స్పైర్ అయ్యారు. ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు కానీ అసలు ఎలాంటి టైంలో కూడా మేము వెళ్ళడానికి వీలు కుదరలేదు మాకు. కనీసం మీరు ఫోన్ లో అయినా నాన్న ఫోన్ లో మాట్లాడినా సరే ఆయన మాట్లాడేవారు కాదండి. ఆయన కాన్షియస్ లో ఉండేవారు కాదు అసలు. ఎందుకంటే 3 months కంటిన్యూస్ గా ఫుడ్ లేదు ఆయనకి. తర్వాత మా ఫాదర్ చనిపోయిన తర్వాత మా మదర్ని ఇక్కడికి తీసుకొస్తాం మేము. మా వారికి కూడా మదర్ ఫాదర్ లేరు. మా నాన్నగారు ఎప్పుడైతే చనిపోయారో మా అమ్మగారిని మా ఆయన గారు అమ్మ అమ్మనే పిలిచేవారు. అలాంటిది రీసెంట్ గా మా అమ్మగారు కూడా ఎక్స్పైర్ అయ్యారు. అంటే హస్బెండ్ లేడు, హస్బెండ్ లేక తన బెంగ పెట్టేసుకొని 2 years అసలు మనుషుల్లో కూడా రాలేకపోయారండి. ఆవిడ కూడా ఫుడ్ తినలేకపోయేవారు.
అలాంటిది నేను చాలా చోట్లకి తీసుకెళ్ళి, సినిమాలకి, బయట టెంపుల్స్ కాట్లకి తీసుకెళ్ళి మా నాన్నగారు పోయిన బాధలోంచి బయటికి తీసుకొస్తున్నాను ఇప్పుడిప్పుడే. కానీ ఎక్స్పైర్ అయ్యే ముందు నాకు ఒక మాట చెప్పారు. ఆవిడ కరెక్ట్గా 2 డేస్కి చనిపోతారనగా నన్ను సోఫాలో కూర్చోబెట్టుకొని, అమ్మా నేను ఇంక బ్రతకను, నువ్వు నీ భర్త జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, నేను ఇంక బ్రతకను, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. అదే లాస్ట్ మాట. నేను అప్పటికి చెప్పాను, లేదమ్మా నీకేం కాదు, హాస్పిటల్కి తీసుకెళ్తాను, అంతా బాగుంటది, నీకు వచ్చిన భయమే లేదని చెప్తూనే ఉన్నాను. కానీ లోపల నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నిజంగా అమ్మ నాన్న లేని వాళ్ళు ఎంత దురదృష్టవంతులు, అమ్మ నాన్న ఉన్న వాళ్ళు అంత అదృష్టవంతులు. కానీ వాళ్ళని చాలా మంది ఎందుకు చూసుకోవట్లేదు, అంత అదృష్టం మీకు ఉన్నప్పుడు వాళ్ళని వదిలేసి మీరు ఎందుకు వాళ్ళని పట్టించుకోవట్లేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా తల్లిదండ్రి లేకపోతే ఎంత కష్టం అనేది ఇగో ఇలా మాలాంటి వాళ్ళని చూస్తే అర్థం అవుతుంది. సో ఉన్న వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీది. సో ఎనీవే పూర్ణిమ గారు, మా అక్కతో మాట్లాడినట్టే అనిపించింది మీతో మాట్లాడితే. సో థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ షోలోకి వచ్చి మాట్లాడినందుకు. ఇక్కడికి వచ్చారు కాబట్టి నా దగ్గర నుంచి ఒక చిన్న కానుక మీకు. సో ఇది చూసినప్పుడల్లా మేమందరం మీకు గుర్తు రావాలి. సరే, బీ స్ట్రాంగ్ మా. ఇది ఈరోజు మన కాకినాడలో భామలు సత్యభామలు షో. మనం దసరా నవరాత్రులు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఆ అమ్మ ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుందాం. మరో ఎపిసోడ్తో మరో ప్లేస్లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే psp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. హ్యాపీగా కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి భామలు సత్యభామ.